నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రంగు చీరతో అలంకరిస్తారు. మొదటి రోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. ఈ రంగు ప్రశాంతతను తెలియజేస్తుంది. రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా ఎరుపు రంగు చీరలో భక్తులకు దర్శనమిస్తారు. భావోద్వేగాలకు ప్రతీక ఈ రంగు. ఇక మూడో రోజు అమ్మవారు చంద్రఘంట రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు నీలం రంగు చీరతో అలంకరిస్తారు. సంపద, శాంతికి ఈ రంగు ప్రతీక. నాలుగో రోజు అమ్మవారు పసుపు రంగు చీర ధరించి కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు. ఈ రంగు ఉత్సాహం, సంతోషాన్ని సూచిస్తుంది. ఇక ఐదో రోజు ఆకుపచ్చ రంగు చీరలో స్కందమాత రూపంలో దర్శనమిస్తారు. సంతానం, అభివృద్ధి, ప్రశాంతత, కొత్త ఆరంభానికి ఈ రంగు సూచిక. ఆరో రోజు కాత్యాయని దేవిగా బూడిద రంగు వర్ణం చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. వివాహ సమస్యలు అధిగమించేందుకు, శత్రువుపై విజయానికి ఈ రూపం శక్తినిస్తుంది. ఏడో రోజు నారింజ రంగులో దుర్గాదేవి దర్శనమిస్తారు. ఇది రక్షణను సూచిస్తుంది. ఎనిమిదో రోజు మహాగౌరీదేవిగా అమ్మవారు చిలకపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. వ్యక్తిత్వాన్ని, కరుణను తెలియజేస్తుంది. ఇక తొమ్మిదో రోజు గులాబీ రంగు, అంటే విశ్వశాంతి, ప్రేమకు ఇది చిహ్నం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ రంగులు ఈ సంవత్సరానికి మాత్రమే. ఏటా నవరాత్రుల వారాల్లో మార్పుల కారణంగా రంగులు కూడా మారతాయి.